ఏపీలో వచ్చేసి 1,00,000-10,00,000 వరకు సబ్సిడీ రుణాల ఆప్షన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇకపోతే లాస్ట్ డేట్ ఎప్పుడు? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? అలాగే మనకి 10,00,000 వరకు రుణం అనేది ఎలా పొందాలి? ఫైనల్‌గా చూసుకున్నట్టయితే ప్యాసింజర్‌కి సంబంధించి ఆటో 3 వీలర్ గాని, 4 వీలర్ గాని, అలాగే ప్యాసింజర్‌కి సంబంధించి కారు, ఇకపోతే గూడ్స్ ట్రక్కు వీటికి సంబంధించి అలాగే మనకి ఇంకా వేరే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఏవైనా ఉన్నాయా? బిజినెస్ సంబంధించి ఏమున్నాయి? అలాగే వేటికి ఎంత పర్సెంటేజ్ అనేది సపోజ్ మనకి గవర్నమెంట్ ఎంత లోన్ ఇస్తుంది? ఇందులో పర్సన్ ఎంత కట్టాలి? లేకపోతే బ్యాంక్ అనేది ఎంత సబ్సిడీ ఇస్తుంది? పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. నా పేరు భద్ర. మీరు చూస్తున్నారు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోని లైక్ చూడకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. జాయిన్ అవ్వండి. అందులో నా నంబర్ ఉంటుంది. మెసేజ్ చేసి మీకున్న ప్రతి డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఇకపోతే గతంలో మనకి ఓసీ, బీసీకి సంబంధించి లోన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అవి కంప్లీట్ అయితే అయిపోయాయి. ప్రెజెంట్ మనకి ఎస్సీ లోన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఎస్సీ లోన్స్ సంబంధించి 1,00,000-10,00,000 వరకు మనం సబ్సిడీ రుణాలు అయితే తీసుకోవచ్చును. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ లోన్స్ సంబంధించి 3 సెక్టార్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సెక్టార్ కింద మనం ఒక లోన్ అయితే అప్లై చేసుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు గూడ్స్, ఆటో అయితే చెప్పాను కదా! వీటి గురించి చూసుకున్నట్టయితే మనము ఇవి వచ్చేసి మనకి సెక్టార్ 3 కిందకైతే వస్తాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సబ్సిడీ 50% ఉంటుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 45% ఉంటుంది. లబ్ధిదారుని వాటా అనేది 5% ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్యాసింజర్ ఆటో 3 వీలర్ గాని, ప్యాసింజర్ ఆటో 4 వీలర్ గాని, ప్యాసింజర్ కార్స్ 4 వీలర్ గాని, గూడ్స్ ట్రక్ కానీ వీటికి మనం అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ప్యాసింజర్ ఆటోకి అప్లై చేసుకున్నారంటే ఈ ఆటో వచ్చేసి 3 లాక్స్ ఉన్నట్టయితే సబ్సిడీ వచ్చేసి 40% ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 5% ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారుని వాటా 5% మనం పే చేయాల్సి వస్తుంది. ఇది మనకి ఏదైతే వెహికల్స్ సంబంధించిందో ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి ఇక్కడ ఇవి వస్తాయి. ఇకపోతే మీరు లైక్ ఇవే కాకుండా మేము ఫ్లవర్ డెకరేషన్ గానీ, ఇకపోతే ఫార్మింగ్ గానీ, ఫిషింగ్ సంబంధించి గానీ, లేదా మొబైల్ షాప్ గానీ, ఎలక్ట్రిక్ గానీ, బ్యాటరీ యూనిట్ గానీ, సో ఇలా వేరేటి ఏమైనా చేసుకోవాలనుకుంటే వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. ఎంత సబ్సిడీ వస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్ బుకింగ్ సంబంధించి గానీ, డెకరేషన్ గానీ, అలాగే మనకి వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ గానీ, ఐటీఐకి సంబంధించి సర్వీస్ గానీ, ఎల్ఈడీ బల్బులు గానీ, ఎనర్జీ సేవింగ్స్ సంబంధించి గానీ, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ సర్వీసెస్ గానీ, వాటర్ బాటిల్ రీఫిల్ చేసేది గానీ, వాటర్ రీసైక్లింగ్ గానీ, అప్‌కమింగ్ సంబంధించి ఏదైనా బిజినెస్ గానీ, ఇవి మనకి ఫస్ట్ కేటగిరీ కిందకైతే వస్తాయి. దీనికి సంబంధించిన లోన్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సబ్సిడీ వచ్చేసి 60% అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 35% అయితే ఉంటుంది. లబ్ధిదారుని వాటా వచ్చేసి 5% అయితే ఉంటుందండి వీటికి సంబంధించి. ఇకపోతే మనము ఇంకపోతే సెక్టార్ టైప్ 2లో చూసుకున్నట్టయితే మొబైల్ రిపేర్‌కి సంబంధించి ఏదైనా సరే మొబైల్ షాప్ పెట్టుకున్నవాళ్ళు గానీ, లేదా దాంట్లో పనిచేసి మొబైల్ రిపేర్స్ ఏమైనా చేసుకునేవాళ్ళు గానీ బయట నుంచి వచ్చి, అలాగే ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గానీ, ఎలక్ట్రానిక్ అంటే చాలా షాప్స్ అయితే వస్తాయండి. సోప్స్, డిటర్జెంట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు గానీ, ఫిష్ ఫార్మింగ్ గానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ టూరిజం గానీ, లేకపోతే మొబైల్ కార్ వాష్ సర్వీస్ మనము ఏదైతే వెహికల్స్ కడుక్కోవడానికి వెళ్తాం కదా! సర్వీస్ సెంటర్‌కి సంబంధించి ఏదైతే వాష్, ఫార్మింగ్ అక్కడికి గూడా వాళ్ళు గూడా మనం లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. బైక్స్ గానీ, బైక్ మెకానిక్స్ కానీ, వాటర్ పబ్లికేషన్, వెల్డింగ్ గానీ, సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ గానీ, సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ గానీ, ఫోటోగ్రఫీ మనకి ఏవైతే ఫోటోస్ తీస్తా ఉంటారో వీళ్ళకి సంబంధించి గానీ, ఇకపోతే బ్యూటీ పార్లర్ గానీ, మెడికల్ ల్యాబ్ గానీ, వీటికి గూడా మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ మనకేదైతే బ్యాటరీకి సంబంధించి త్వరలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వస్తుంటాయి కదా! వీటికి సంబంధించి ఏదైనా బ్యాటరీ ఎక్విప్‌మెంట్ మీరు పెట్టుకోవాలనుకుంటే 40% సబ్సిడీ, 55% మనకి బ్యాంక్ లోను, లబ్ధిదారుని వాటా అనేది 5% అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇంకా మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ చెప్పాల్సిన అవసరం లేదండి. అగ్రికల్చర్ సంబంధించి చాలా మెనీ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ఏదైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును. అలాగే ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి మొదట ఓపెన్ అయ్యేది 11వ తేదీ 4వ నెల అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీ. చివరి తేదీ వచ్చేసి 10/5 అంటే 5వ నెల 10వ తేదీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అనేది ఎంపికైన వాళ్ళకి వీటికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎలా అప్లై చేయాలి ఏంటి? కొంతమందికి ఎలా అప్లై చేయాలనేది ప్రెజెంట్ నేను ఇంతకుముందు గతంలో బీసీ, ఓసీ లోన్స్ ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ వీడియో అయితే తీశాను. ఆ వీడియో రిఫరెన్స్ కింద మీరైతే ఉపయోగించుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత అప్లై చేసుకొని చూడొచ్చు. లేదు పర్టిక్యులర్‌గా మనకి ఓపెన్ అయిన వెంటనే నేను మీకు ఎలా అప్లై చేయాలని ఒక సింపుల్ స్టెప్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మనకు సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యి మన జిల్లా, మన డీటెయిల్స్ అక్కడ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మనం
లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామో మన పర్సనల్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏదైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బిజినెస్ సంబంధించి మీరు ఏంటి, సో ఆటోకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా, అగ్రికల్చర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా, ట్రాన్స్పోర్ట్ ఏంటి, సో అండ్ సో వాట్ అని అక్కడ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు దానికి సంబంధించి పర్టికులర్గా, సో ఫ్లవర్ డెకరేషన్ ఉంది 3,00,000 అవుతుందంటే 3,00,000, సో ఆటో ఉంది 5,00,000 అవుతుంది 5,00,000 మీరు అక్కడ ఎంచుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది తీసుకొని మీరు మీకు సంబంధించి ఏదైతే ఎంపీడీ ఆఫీస్ అయితే ఉందో అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి లోన్ శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అప్లై చేసే ప్రాసెస్. ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ప్రధానంగా మనకి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఉంటే సరిపోతుంది. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, చదువుకున్న వాళ్ళైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ఇవన్నీ ఉంటే మనకి ఎస్సీకి సంబంధించి కార్పొరేషన్ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చును. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిన వెంటనే లైవ్లో నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ కేస్ మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.